ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పైన ఈరోజు మేము హైదరాబాద్ వచ్చి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి వారిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. వారిపైన శాఖపరమైనటువంటి తగు చర్యలు తీసుకొని వారిని శాసన మండలి నుండి తొలగించడానికి, వారి ఎమ్మెల్సీ పదవి నుండి వారిని బర్తరఫ్ చేయాలని మేము శాసన మండలి చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి ద్వారా ఇది తీన్మార్ మల్లన్న అనే చింతపండు నవీన్ను వారు బర్తరఫ్ చేయాలని మేము పదే పదే గవర్నమెంట్ను కోరుతున్నాము. అందుకోసమే ఈరోజు ఇక్కడ వారి నివాసంలో వారిని కలిసి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చూడాలి. ఇంకోటి తీన్మార్ మల్లన్నకు మరొకసారి చెప్తున్నాము, నీవు గనక రాజీనామా చేసి మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేయి. నల్లగొండ ఎమ్మెల్సీగా నువ్వు గెలిచినావు, అక్కడి నుండి ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ గెలువు, అప్పుడు నువ్వు మాట్లాడు, ఏదన్నా మాట్లాడితే. కానీ ఇది కాదు పద్ధతి అని మేము చెప్తున్నాము. మేము ఇక్కడికి కరీంనగర్ రెడ్డి సంఘాల ఐక్య వేదిక ద్వారా మరి వచ్చినాము. ఇక్కడికి అందరము వచ్చి వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. సారు దీనికి సానుకూలంగా స్పందించి నేను దీన్ని లీగలైజ్తో మాట్లాడి ఎలాగైతే ప్రొసీడ్ కావచ్చో దాన్ని నేను తెలుసుకొని ముందుకు చేయగలుగుతాము. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది అని తెలియజేస్తారు. నా పేరు వంశ సుదర్శన్ రెడ్డి, రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను కరీంనగర్ జిల్లా. అయితే ఈరోజు చింతపండు నవీన్ అనేట అతను 3 రోజుల క్రితం మా రెడ్డి వర్గాన్ని కించపరుచుకుంటూ అలా పీసీ సదస్సులో చాలా ఘోరంగా రెడ్డి కులాన్ని విమర్శించింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని శాసన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇద్దామని ఆయనను శాసన మండలి ఎమ్మెల్సీగా డిస్క్వాలిఫై చేయాలి, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం కొద్దీ కరీంనగర్ రెడ్డి సోదరులు అందరం వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.